ఏమడుగుతారంటే మనలో ఉన్న బలహీనత పోవాలని, మనకున్న రోగం పోవాలని, మనకున్న కష్టాలు పోవాలని, మనకున్న అప్పులు పోవాలని, మనకున్న మరి అన్నీ కూడా పోవాలి అని అనుకుంటాం. దేవుడికి అడగడం మంచిదే. అయితే మరి దేవునికి మనం అంతా ఏమి ఇవ్వాలి అన్నదే ఈరోజు మనము నేర్చుకోకూడదు. అయితే మనము దేవునికి అడగడం వలన కూడా ఒక కారణం ఉంది. అది బైబిల్ గ్రంథంలో రాయబడింది కాబట్టి మనం అందరం కూడా అడుగుతున్నాం దేవుడు. నా మాటలు క్లియర్ వస్తున్నాయా, వినబడుతున్నాయా? అయితే ఈరోజు తమ స్వార్థ దేవుడు అడుగుతున్నాడు కాబట్టి మనం ఈరోజు అడుగుతున్నాం కాబట్టి చూద్దాం. మొదటి స్వార్థ 7:7లో ఏమడుగుతున్నాడో ఒకసారి చూద్దాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్నాడు. చూసారా, అడుగుడి మీకు ఇయ్యబడును అన్న అంశం మీద మనము నేర్చుకోబోతున్నాం. అడుగుడి మీకు ఇయ్యబడును అంటే ఏం అడుగుమన్నాడో అక్కడ చెప్పలేడు. కాబట్టి మనం ఏమి పడితే అది అడుగుతున్నాం. వెతుకుడి మీకు దొరుకును అన్నాడు. ఏం వెతకాలో మనకు అక్కడ చెప్పలేదు. తట్టు మీకు తీయబడును అన్నాడు. అక్కడ ఏమి తట్టాలో అన్న అంశము అక్కడ రాయలేదు. అయితే మనము అడిగేటప్పుడు దేవునికి, మనం ఏది అడిగినప్పటికీ దేవునికి అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా అడగాలి. ఉదాహరణకు నేను విమానంలో ఎక్కాలి అనుకుంటాము. ఎవరికైనా ఆశతో విమానంలో మనం అందరం కూడా ఎక్కాలి, ప్రయాణం చేయాలి అంటాం. ఆ దేవుడు ఆ ఆశ అనేది తీరుస్తాడు. విమానమే కావాలంటే తీరుస్తాడా? తీయలేదు. అంటే మనం అడిగే విధానంలో దేవునికి మనసు ఒప్పుకోవాలి. మన అడిగే విషయం కూడా అంటే మనం అడుగుతున్నామంటే ఏమో నా పిల్లలు విమానంలో ఎక్కాలి, దూర ప్రాంతం చూసి రావాలి, ఎర్షలేమైనా ఇంకా ఏదో కొన్ని ప్రాంతాలను చూడాలని వాళ్ళు ఆశపడతారు. కాబట్టి దేవుడు ఆ కోరిక తీరుస్తాడు, విమానంలో ఎక్కే కోరిక తీరుస్తాడు. లేదా ఎర్షలేము వెళ్ళాలి అనుకుంటున్న ప్రభావ నేను అక్కడ చూడాలనుకున్న ఆశ కూడా తీర్చగలుగుతాడు. కానీ విమానమే నాకు కావాలి అంటే అది కుదరదు. కాబట్టి కారు కావాలన్నా కారు ఇస్తాడు, భూమి కావాలన్నా భూమి ఇస్తాడు, ఇల్లు కావాలన్నా ఇల్లు ఇస్తాడు, రోగం కావాలన్నా రోగాన్ని తొలగించేస్తాడు. కాబట్టి అడిగేటప్పుడు మనము దేవునికి ఏమి అడగాలన్నది చాలా ప్రాముఖ్యం. అక్కడ అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు కాబట్టి అక్కడ ఏం అడుగుమన్నాడో మనము అడిగేస్తున్నాం. మన అప్పులు పోవాలంటే అడుగుతున్నాం, మన రోగాలు పోవాలంటే అన్ని ఇవన్నీ కూడా శరీర సంబంధం కాబట్టి ఓకే. కానీ అన్నింటికైనా ముఖ్యమైనది ఏం అడుగుమన్నాడో కొన్ని అధ్యాయాలు దాటుకొని పోతే అక్కడ రాసి చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 1:5 చదవండి. ఏం అడుగుమన్నాడో అక్కడ రాయబడింది. యాకోబు 1:5 మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. చూసారా, ఇది ఆత్మకు సంబంధించింది, మన పరలోకానికి నడిపించేది. ఈ భూ సంబంధమైన వాటి కూడా మనం అందరం కూడా భూములు, కారు కూడా అవసరమే, భూమి కూడా అవసరమే, ఇల్లు కూడా అవసరమే. కానీ ఎంతవరకు అడగాలో అంతవరకు మనకు అడిగి ఆ తర్వాత మనము దేవుని జ్ఞానం సంపాదించుకోవాలంట. దేవుని జ్ఞానం మనము అడగాలంట. దేవునికి మంచిగా ప్రార్థన చేసే జ్ఞానము ప్రభా, మంచిగా నేను దేవుడిలో నడిచే జ్ఞానము ప్రభా, 10 మందికి నేను ఎలా వాక్యం చెప్పాలో అలాంటి జ్ఞానము ప్రభా అని దేవుణ్ణి అడగాలి. మనం ఒకే సైడ్ చూస్తున్నాం, ఒకే సైడ్ అడుగుతున్నాం తప్ప దేవుడు మరలేమంటున్నాడంటే మీరు జ్ఞానమును అడగాలి. ఈరోజు జ్ఞానం లేకపోతే సమాజంలో విలువ లేదు, బుద్ధి లేకపోతే అసలు
విలువ లేదు. ఈరోజు టెక్నాలజీ చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి మనం అందరం కూడా బుద్ధిమంతులమై జ్ఞానవంతులమై 10 మందికి యేసు ప్రభు గురించి అడుగుతూ కూడా చెప్పే విధానంలో మనం అందరం కూడా ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా జ్ఞానవంతులై ఉండాలని దేవుడు అనాది కాలంలో అనుకున్నాడు. కాబట్టి మనం అడిగేటప్పుడు ఎలాంటి జ్ఞానం అడగాలంటే, ఇదిగో ప్రభా నాకు పరిశుద్ధాత్మ వరం ఇవ్వండి, మరి ఎలా చదవాలి వాక్యాన్ని, ఎలా గ్రహించాలి, ఎలా ప్రకటించాలని ఇలాంటి జ్ఞానం మీరు అడగాలి. ఇప్పటిదాకా మనం ఎన్నో అడిగినాం మన అవసరాల గురించి. దేవుడి కొరకు దేవుని మనసు అర్థం కావాలంటే మీరు దేవుణ్ణి అడగాలి. అయితే ప్రతిదీ కూడా జ్ఞానము సంపాదించాలంటే కొంత ఖర్చు కూడా అవుతుంది. చూద్దాం సామెతల గ్రంథం, సామెతల గ్రంథం 4:7 చదవండి. సామెతలు 4:7. జ్ఞానము సంపాదించుకుంటే జ్ఞానములకు ముఖ్య అంశము నీ సంపాదనంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో. చూసారా, మనం ఏం నేర్చుకుంటున్నాం ఈరోజు? అడుగుడి మీకు ఇవ్వబడును. ఏం అడగాలో జ్ఞానాన్ని అడగాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జ్ఞానం సంపాదించుకోవాలంటే మనం జ్ఞానం నేర్పే వాళ్ళు ఉండాలి, అంటే దేవుని మాటలు చెప్పేవారు ఉండాలి. ఇక్కడ దైవజనుడు మీకు మంచి మార్గంలో నడిపించడానికి వచ్చింది. కాబట్టి నీ సంపాదనంతా ఇచ్చి ఉన్న దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అంటే ఖర్చు చేసుకోనైనా మనం దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. లోక జ్ఞానం ఉన్నది. మనం లక్షలు పెట్టి చదువుతున్నాం, లక్షలు పెట్టి చదువుకుంటున్నాం, లక్షలు పెట్టి ఇంజనీర్ చేస్తున్నాం, లక్షలు పెట్టి డాక్టర్ చేస్తున్నాం. మరి లోక జ్ఞానంలో చిన్ననాటి నుండి మరి పెరిగి 10వ తరగతి అయినంత మనం కూడా ఎన్నో లక్షలు ఖర్చు పెడుతున్నాం పిల్లలకు. మరి నువ్వు నేను జ్ఞానం ఎక్కడ నడిపిస్తుంది? పరలోకాన్ని నడిపించే జ్ఞానం. ఆ జ్ఞానం నేర్చుకుంటున్నాం. ఈ జ్ఞానం మన బయట ఎక్కడ పాఠ పుస్తకాలలో ఉన్నది, ఈ దేవుని పాఠ పుస్తకాలలో మాత్రమే ఉన్నది. పరలోకం వెళ్ళాలి అంటే మనం జ్ఞానం సంపాదించుకోవాలి. దేవుని జ్ఞానం సంపాదించుకుంటేనే పరలోకం అనేది వెళ్తాము. అడిగేటప్పుడు మనం ఏది కూడా ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నామంటే ఈ గల్లి సమస్య ఏం అడుగుతున్నామో అది మాత్రమే అడగాలి. ఉండలేని అన్ని అడుగుతామనుకో కలెక్టర్ అక్కడికి వెళ్ళి గెంటేస్తారు. ప్రాముఖ్యమైనది ఏది అని కలెక్టర్కు మన సమస్య మన ఊరి గురించి చెప్తే కలెక్టర్ విని అది పాస్ చేస్తాడు. కాబట్టి దేవుని దగ్గర కూడా మనం అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా అడగాలని కోరుచున్నారు. జ్ఞానము సంపాదించుకోవడం ప్రతి ఒక్క క్రైస్తవుడు జ్ఞానం సంపాదించుకోవాలంటే మరి ఎవరి దగ్గరికి రావాలి, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి. కాబట్టి మీరు ప్రతిదినం కూడా ప్రార్థించాలి. ఇక పోతే మరల కింద చదవము. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును అన్నాడు. వెతుకుడి దొరుకును అన్నాడు. మరి ఏమి వెతకాలి మనం ఆలోచన చేస్తే చూద్దాం ఒకసారి. యెషయా 55:6 యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి. చూసారా, ఏమి వెతకాలో అక్కడ చెప్పలేడు కానీ ఇక్కడ మాత్రము చెప్తుండేది. అంటే యెహోవా దొరుకు కాలమందు ఆయనను మీరు వెతుకుడి. దేవుడు ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతాడా? ఇది ఎప్పుడు పడతాడో అప్పుడు చర్చ ఉంటుందా? అక్కడ ఉంటుందా? ఆదివారం ఒకరోజు ఉంటుంది, శుక్రవారం ఉంటుంది, సిద్ధ సమాధం ఉంటుందా? కాబట్టి యెహోవా దొరుకు కాలమందు ఆయనను మీరు వెతుకుతే
నీకు దొరుకుతాడు. ఆదివారం సమృద్ధిగా దేవుడు దొరికే సమయం. అనేది బ్రదర్ మేము ఇంటికాడ ప్రార్థన చేస్తే దొరకడా అంటే అలా దొరుకుతాడు. కానీ అనేకులకు వాక్యం వినాలి అంటే దేవుని మందిరానికి రావాలి. ప్రతి ఒక్కరు వచ్చి వింటారు కాబట్టి ఆయన దొరుకుతాడు, ఇలా మాట్లాడతాడు. ఎప్పుడు పడితే అప్పుడు, ఇప్పుడు హైదరాబాద్లో కానీ జైరాబాద్లో డాక్టర్స్ ఎప్పుడు పడితే అప్పుడు దొరకరు. ఎండి పెద్ద పెద్ద డాక్టర్స్ అపాయింట్మెంట్ ఇస్తారు. వాళ్ళు అంటే 10 నుంచి 2 వరకు చూస్తాడు. ఆ కాలంలో ఆ సమయంలో పోతే డాక్టర్ దొరుకుతాడు. సమయం దాటిపోయినట్టు దొరుకుతాడా? దొరకదు. కాబట్టి ట్రైన్ కూడా ఒక టైం ఉంటుంది. ట్రైన్ ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు. అది ట్రైన్ వచ్చే మూమెంట్లో మీకు ముందుగానే ప్రకటన అనేది జరుగుతుంది. కాబట్టి ఆ ట్రైన్ వచ్చే ముందు మీరు అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. అది వెళ్ళిపోయిందంటే దొరకదు. అది పోయిందంటే తప్పు ఎవరిది? మనదా ట్రైన్గా? మనదే తప్పు. వాక్యం నీకు వినబడుతున్నప్పుడు నీ హృదయం ఓపెన్ చేసి నువ్వు మానవసుకొని బాప్తిసం తీసుకొని దేవుళ్ళు కడగబడి దేవుని దగ్గరికి రావాలి. కాబట్టి ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎంత బాధపడ్డా వేస్ట్. వాక్యము సమృద్ధిగా దొరుకుతున్న సమయంలో నువ్వు దేవుని దగ్గరికి రావాలి. వాక్యం లేనప్పుడు వచ్చినా నీకు ప్రయత్నం ఎలాంటిది లేదు. కాబట్టి సమయం ఉండగానే మీరు అందరూ కూడా ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని పాటించాలి. సమయం పోతే రాదు. సమయం చాలా విలువైంది. సమయం డైమండ్ కన్నా విలువైంది, బంగారం కన్నా విలువైంది, అన్నింటికన్నా విలువైంది వాక్యం. కాబట్టి ఈ వాక్యం పోతే మరలా కష్టం. కాబట్టి వాక్యం ఉన్నప్పుడు మీరు అందరూ కూడా ఆయనను వెతకాలి. ఆయన సమీపంగా ఉండగా అంటే ఆయనను మీరు వేడుకోవాలి. ఇప్పుడు వచ్చిన మీరు అందరూ కూడా జ్ఞానులు ప్రభావ, నీ కోసం మేము బ్రతుకుత ప్రభావ, నీ అడుగు జనాలు నడుస్తా ప్రభావ అని ఆయనను మీరు వెతుకోవాలి. సమీపంగా ఉండగానే ఆయనను మీరు వేడుకోవాలి. ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నాడు, డాక్టర్ గారి దగ్గర పోతాడు, రోగం ఏమున్నదో చెప్పుకుంటావు. డాక్టర్ వెళ్ళినాక ఎవరు చెప్తావు? మరలా వెయిట్ చేయాలి. కాబట్టి మనం వెతుకుతున్నామంటే దేవుని వాక్యాన్ని వెతకాలి, దేవుని మనస్సు వెతకాలి. ఒక సముద్రం కదా, చేపలంతటా చేపలంతా చేపలు ఉంటాయా? ఎక్కడైనా ఒక చోటు మాత్రమే ఉంటాయి. చేపలు పట్టే వారికి తెలుసు ఎక్కడ పడితే అక్కడ వల్ల వేయడు. ఎక్కడ అయితే చేపలు పడతాయో అక్కడనే వల్ల వేస్తాడు. కాబట్టి మనం అందరం కూడా దేవుణ్ణి వెతకాలి. కాబట్టి మనం అందరం కూడా మనం ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఎవరైనా సరే కానీ ఆయన ప్రపంచం ప్రజలందరూ కూడా ఒక్కొక్కరిలో నుండి వచ్చిరంట. చూద్దాం ఒకసారి అపొస్తలుల కార్యం 17:26. అపొస్తలుల కార్యం 17:26. ఏమి వెతకాలను కూడా అక్కడ నా పిల్లలు గుడ్డిగా నమ్మేసిన దేవుడు, గుడ్డిగా నమ్మేసి సమృద్ధిగా ఇచ్చేసిన పిల్లలకి అందరికీ. కానీ ఆయనను వెతకడం మర్చిపోయినట. ఒకవేళ కనుగొని వెతుకుంటారేమో అని దేవుడు వెయిట్ చేస్తున్నట. చూద్దాం అపొస్తలుల కార్యం 17:26. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరిలో నుండి ప్రతి జాతి మనుషులను సృజించి వారు ఒకవేళ తడుగులాడి కనుగొందులేమోనని. చూసారా? తడుగులాడి కనుగొందులేమోనని పెట్టుకుంటాం కదా. తడుగులాడి అంటే మనం కరెక్ట్ ఒక పని చేస్తున్నాం అనుకో, ఇంట్లో వంట చేస్తున్నప్పుడు కరెంట్ పోయిందనుకో ఎలా తడగలుగుతామో, గుడ్డివాడు తడుగులాడినట్లా దీపం ఎక్కడ ఉందో అని తడుగులాడి వెనక్కి చేస్తాము. కాబట్టి నా పిల్లలు ఒకవేళ నన్ను తడుగులాడి కనుగొంతులేమోనని ఆయన కాలాలను ఏర్పాటు చేసిండు. యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకరిలో నుండి ప్రతి జాతి మనుషులను పుట్టించాడు.
ఎందరమైన మన తాత ముత్తాతలు ఒక 400 సంవత్సరాలు వెనకకు వెళ్ళి ఆలోచిస్తే మనం అందరము ఏ కులము ఏ మతం అనేది ఎవరికి అసలే తెలియదు. అసలు ఎవరు తార వచ్చినామో అసలే తెలియదు. నేనున్నానంటే మా నాన్న తెలుసు, మా తాత తెలుసు, అంతకన్నా ముందు తాత ముత్తాతలు తెలుసా? 400 సంవత్సరాలు వెనకకు వెళ్తే తెలుసా? అసలు తెలియదు. మనం ఏ జాతి నుండి వచ్చినామో తెలియదు. ఇక్కడ జాతి అంటే కులము కాదు, మృగాలకు ఒక జాతి, పక్షులకు ఒక జాతి ఉంది కదా. ఆ రకంగానే దేవుడు ఏమంటున్నాడంటే ఇది మనుషుల జాతి, మీరు అందరూ కూడా ఒకరిలో నుంచి వచ్చారు. ఏ కులమైనా, తెల్లవాడైనా, నల్లవాడైనా, ఎవరైనా కూడా ఒకరిలో నుండి వచ్చిన మనం అందరం. ఈ ఒకరిలో వచ్చిన మనం అందరం కూడా విడివిడిగా ఏర్పాటు చేసుకొని విడిపోయినమే తప్ప మనం అందరం కూడా వచ్చిన వారు. కాబట్టి మన కులమేదో మన జాతి ఏదో అసలే తెలియదు. ఒక 500 సంవత్సరానికి వెనుకకు వెళ్ళలేదు. వచ్చింది మాత్రం వాస్తవం. మనం ఎవరికి పుట్టినామన్నది ముఖ్యం కాదు. ఇక్కడ ఎందుకు గురించి పుట్టినామన్నది ముఖ్యం దేవునికి. మనం ఎంత పెద్ద కులము ఇవన్నీ కూడా అవసరం లేదు దేవునికి. మనం ఎందుకు గురించి పుట్టామో, ఎందుకు గురించి బ్రతుకుతున్నాం, అసలు భూమిపైకి ఎందుకు వచ్చినాం అన్నదే తెలుసుకోవాలి. మనం అందరం కూడా దేవుడు అనాది కాలంలో మనందరికీ కూడా కోరుకోరు. కాబట్టి వెతుకుడి మీకు దొరుకును అని. కాబట్టి యెహోవా దొరుకు కాలమందు ఆయన వెతకాలి, ఆయన సమీపంగా ఉన్నాడు. మీరు ఇప్పుడే మారు మనసు పొందాలి. కాబట్టి అడిగేటప్పుడు కూడా మనం ఏమనగానో నేర్చుకోవాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎలా నేర్చుకోవాలో దేవుడిని అడగాలి. కాబట్టి అనేకులు కూడా మన సొంత ఆలోచన అడుగుతాం దేవునికి, సొంత సలహాలు చెప్తుంటాం. ఆయన మనసులో ఉన్న బాధ ఆయనకు ఏమున్నదో అని మనం ఏదైనా అడగం. మన బాధనే చెప్తుంటాం. దేవునికి మన కోసం ఎంత ప్రయాసపడ్డాడు అన్నది మర్చిపోతాం. కాబట్టి ఇప్పుడు చూద్దాం. ఇంకొక దేవుడు మనల్ని ఎలా కృప చూపుతున్నాడో, ఏమో అడగాలనో ఇక్కడ ఒక దొంగకు అర్థమైంది దేవుని జ్ఞానం. చూద్దాం ఒకసారి లూకా సువార్త 23:43. ఈ దొంగకు అంతకన్నా ముందు వాక్యం విన్నట్లు లేదు, కానీ పిలాతు దగ్గర కానీ లేదా మరి యేసు ప్రభువును చూసి మారిన వ్యక్తి కూడా. కానీ దేవుడికి ఒక రాజ్యం ఉందని దొంగ తెలుసుకున్నాడు. ఆ రాజ్యంతో మరలా భూమిపైకి యేసుక్రీస్తు వస్తాడని తెలుసుకున్నాడు. కాబట్టి ఈయన చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడో తెలుసుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తుకు ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు. మనమైతే అలాంటి మాటలు అడగం. ప్రభా, నాకు ఒక మంచి బిల్డింగ్ ఇవ్వండి ప్రభా, మంచి కారు ఇవ్వండి ప్రభా, లేదా మంచి గురుడు బంగారం ఇవ్వండి ప్రభా అని అడుగుతున్నాడు. కానీ దొంగ మాత్రం ఏమడుగుతామో చూద్దాం. ఏమడుగుతున్నామో దొంగ ఏమడుగుతుండో చెప్పాలి. నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. మరొక దొంగ ఏమడుగుతున్నాడు? నీది నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు అంటున్నాడు. అంటే వానికి ఇంకా ఈ లోక సంబంధమైన ఆశలు ఉన్నాయి, మరలా ఇక్కడ బ్రతకాలని, మళ్ళా దొంగతనాలు చేయాలని ఆశపడుతున్న మరొక దొంగ. ఈ దొంగ మాత్రం ఏమంటుందంటే, యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ఏమన్నా జ్ఞాపకం చేసుకోమంటే వెంటనే నీవు నాతో కూడా పరదేశులో ఉంటూ అన్నాడు. మన దగ్గరికి, మన ఎమ్మెల్యే దగ్గరికి 10 సార్లు తిరిగిండొచ్చు మనం కొన్ని పనుల గురించి. సరే చూద్దాం అన్నాడు. సరిగా దొరకడు కూడా సమయానికి. కాబట్టి యేసుక్రీస్తు ఏమంటాడు? నేడే నువ్వు కూడా నాతో కూడా పరదేశులో ఉండు అని నీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు. అంటే 100% నువ్వు నాతోనే ఉంటున్నావు. జ్ఞాపకం చేసుకోవాలి అంటే యేసుక్రీస్తు అడిగిన వెంటనే నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని అన్నాడు. మన జీవితంలో మన స్నేహితులు కానీ, మన బంధువులు కానీ,
ఎవరే కానీ జ్ఞాపకం, నా కష్టాలు ఉన్నా, బాధలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా అని అంటే సరే చూద్దాం అంటారు. సరే చూద్దాం అంటే మర్చిపోతాం. కానీ యేసుక్రీస్తు పరలోకాన్నే ఒక దొంగకు ఇచ్చేడు. మనం కూడా ఆ స్థితిలో ఉన్నామేమో, మనం కూడా అలాంటి క్యారెక్టర్లు ఉన్నామేమో, మనం కూడా దేవుడికి నచ్చే విధానంగా లేవేమో. ఒకసారి దేవుడి కొరకు మనం అందరం కూడా ప్రార్థించాలి. ప్రభువా, ఒక దొంగకే ఇచ్చినోడు రాజ్యం. ప్రతిదినం మందిరానికి వస్తున్నాం, ప్రతిదినం పాటలు పాడుతున్నాం, ప్రతిదినం వాక్యం చదువుతున్నాం. మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి ఆ దేవుడి రాజ్యంలో ఉండాలి అనుకుంటున్నాను. మనం అందరం కూడా ఈ రోజు దేవుణ్ణి ఎందుకు గురించి అనుకుంటున్నామమ్మా? పరలోకానికి వెళ్ళాలనే, పరలోకం పొందుకోవాలని మనం అంతా కూడా దేవుడి దగ్గరికి వస్తున్నాం మీరు. కానీ మనం వచ్చిన మనం అందరూ కూడా అమ్మవారి దారి తప్పించి పరలోకాన్ని మర్పించేసి మనందరినీ కూడా ఈ లోక ఆశల్లో, లోకంలో ఉన్న సంపాదన, లోకంలో అన్నిటిపైన ఆశ చూపించి, మనకు ఆశ చూపిస్తూ ఈ లోకం వైపు తిరుగుతున్నది. మనసంతా ఎక్కడ తిరుగుతుంది? లోకం వైపే తిరుగుతుంది. ఒక లోకమంతా సంపాదించుకుని తన ప్రాణంలో దొరుకుంటే ఏం లాభం? వారికి ఏమి లాభం లేదు. లోకంలో బంగారం సంపాదించినా, భూములు సంపాదించినా, కాళ్ళు సంపాదించినా, నీకు ఎన్ని ఎకరాలు ఉన్నా నువ్వు ప్రాణం పోయినప్పుడు ఏది కూడా నేను కాపాడలేదు. కాపాడదు. ఈ లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు కానీ ప్రాణం కాపాడుతుందా? కొన్ని నిమిషాలు బ్రతికించవచ్చు డాక్టర్, కానీ అంతకన్నా మించి బ్రతకలేదు. నీ ఆయుష అయిపోయిందంటే నువ్వు వెళ్ళిపో. మనకు అలాంటి కోరికలు అవసరమే లేదు. మనం ఒకటే గురి, దేవుడి వాక్యం పైనే. మనం బ్రతికిన దినాలు క్రీస్తు కొరకే బ్రతకాలి. బ్రతికిన తర్వాత మనం అందరము సొంత లోకానికి వెళ్ళిపోతాం. ఇది టెంపరరీ ఉన్న లోకం మాత్రమే. మనం సొంత లోకానికి వెళ్ళాలంటే పరలోకానికి వెళ్ళాలి. మనం అందరం కూడా నేర్చుకోవాలి. నమ్మి బాప్తిసం పొందిన వాడు కేవలం రక్షణలోనికి మాత్రమే వచ్చాడు, ఇంకా గమ్యానికి చేరలేడు. నువ్వు బస్సు మాత్రమే ఎక్కినావు. హైదరాబాద్ వెళ్ళాలనుకుంటూ బస్సు ఎక్కినావు. బస్సు హైదరాబాద్ పోతుందో లేదో అసలు గ్యారంటీ లేదు. కాబట్టి బాప్తిసం పొందిన వెంటనే పరలోకం అనేది వస్తుందని ఊరేమి లేదు. అప్పో కష్టాలు, బాధలు, ఇబ్బందులు. మనం బాప్తిసం తీసుకున్నప్పుడు ఎట్లుంటామమ్మా? ఎట్లుంటాం? బాప్తిసం తీసుకున్నప్పుడు టీవీ చూడమంటే చూస్తామా? అసలు టీవీ చూస్తామా? పిల్లలు వాళ్ళకి టీవీ పెట్టి కూడా పని చేయి అంటాం. సెల్ ఫోన్ కూడా చూడం. ఇప్పుడంటే సెల్ ఫోన్లు వచ్చినాయి. కానీ బాప్తిసం తీసుకున్న వెంటనే మనకు ఒక నెల వరకు అప్పు అబద్ధాలు ఆడదు, చెడు చూడకూడదు అని చాలా పరిశుద్ధంగా ఉంటాం ఒక నెల. ఆ తర్వాత ఒక వారం నెల అంటూనే వార్తలన్నా చూద్దాం పెట్టుకుంటాడు టీవీ. వార్తలైనా ఏం చూస్తారు? ఇక సీరియల్ చూద్దామంటారు. సీరియల్ చూసినాక ఏకంగా సినిమాలే చూస్తుంటారు. కాబట్టి నీకు మొదటి రక్షణ పొందింది చూడండి దేవుడు. అంతవరకు ఎవరు సహించినో వాడే రక్షణ పొందన్నాడు. మనం ఏం చేస్తామంటే మొదటి ఎలా ఉన్నాం మనం చూస్తాం. దేవుడు ఏం చేస్తున్నాడంటే నువ్వు మొదట మంచిగా ఉంటావు, మొదట మంచిగా పరిశుద్ధంగా ఉంటావు, చివరి స్థానం వెళ్ళేసరికి నువ్వు ఎలా ఉంటావు అంటే దేవుడు చూస్తాడు. కాబట్టి అంతవరకు ఎవరు అంటే మనలో ప్రాణం పోయేంత వరకు యేసును నమ్ముకుంటే, యేసుని గురించి తెలుసుకుంటేనే అప్పుడు పరలోకానికి వెళుతాం. కాబట్టి మనకు ఊపిరిపోయేటప్పుడు కూడా యేసు ప్రభువుకే మనం ధ్యానం చేయాలి. అప్పుడే పరలోకానికి వెళుతాం. ప్రభువారి గురించి ప్రతి వాడి పరలోక రాజ్యానికి వారసుడు
కాదు. ఆయనకు ఒక చిత్తం ఉంది. ఆ చిత్తం ప్రకారం చేయవాడే పరలోకానికి వారసులు. ప్రభువా ప్రకారం లోకంలో లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా పోరు. ఆయన ఇష్టానుసారాన్ని బ్రతికిన వాళ్ళు, ఆయన మనసు తెలుసుకున్న వాళ్ళు మాత్రమే పోతారు. ఇక తట్టుడి మీకు తీయబడును అని అడుచుతాం. ఒకసారి ప్రకటన గ్రంథం ప్రకటన 3:20. ఒకవేళ దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు పలకరించిన దేవుడు డోర్ ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. లేదా దేవుడు నీ దగ్గరికి వచ్చి ఇంకేమైనా తలుపు మీద నిలుచుని తట్టు చూడాలంటే నువ్వు కూడా ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. దేవుడు 2 విధాలుగా మాట్లాడుతూ చూద్దాం. ఇదిగో నేను తలుపులతో నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన నేను అతని యొక్క చదవండి. అతనితో నేను నాతో కూడా అతడు భోజనం చేయదు. చూసారా, ఇదిగో నేను అంటుంటే అమ్మవారి ఉన్నాడు పక్కన, వాడు కూడా వస్తాడు అప్పుడప్పుడు. కాబట్టి ఇదిగో నేను తలుపులతో నిలుచుండి తట్టుచున్నాను అంటున్నాడు. అంటే ఈ దేహాన్ని కట్టిన వాడు దేవుడు. కాబట్టి దేహం దగ్గరికి ప్రతిదినం వస్తున్నాడు, డోరు కొడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. నువ్వు ఆయన స్వరం వింటలేవు, తలుపు పెట్టేస్తున్నావు, ఆయన వెళ్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మరలా బయటికి పోయిన వ్యక్తి మరలా రావాలి కదా నీ దగ్గరికి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి మీ బంధువులు స్నేహితులు వచ్చారనుకో, మధ్యరాత్రి వచ్చి తలుపు కొట్టారనుకో, మీరు తెలుస్తారా? తీయరు. ఎవరు ఈ టైంలో దొంగల, ఎవరు వచ్చిండు అని బాధపడతారు, భయపడతాం కదా. అప్పుడు మీరు గుర్తడుగుతారు, ఎవరు మీరు అని అడుగుతారు. నేను పలానా హైదరాబాద్ నుంచి వచ్చిన పలానా రాజును అంటే అప్పుడు మీరు స్వరము విని తలుపు అనేది తీస్తారా లేదా? తీస్తారు. అంటే మీరు స్వరము గుర్తుపెట్టుకోవాలి, ఇది అపవాది స్వరమా దేవుని స్వరమా అనేది. మనం ఒక వ్యక్తిని స్వరము హైదరాబాద్ నుంచి మనం ప్రేమించి మన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు తలుపు లేకపోతే వాడు బాధపడి ఎలా వెళ్ళిపోతాడో, దేవుడు కూడా నీ దగ్గరికి వచ్చి ఉండేవాడు తలుపు నిలుచుని తగ్గించున్నప్పుడు నువ్వు దేవునికి ఆ స్వరము విని డోరోపం చేయాలి. ఆయన నీ నోటికి వచ్చి ఇద్దరు కూడా సావాసంలో భోజనం చేస్తారు. అది దేవుడు కోరుకున్నాడు. పరలోకాన్ని వదులుకొని, అమూల్యమైన పరలోకం వదులుకొని మంచి ఒక భూమిని కానీ మంచి ఇల్లుని కానీ మనం వదులుకుంటామా? వదులుకోలేదు. అలాంటిది పరలోకము, అందమైన పరలోకాన్ని వదులుకొని పాపులమైన మన దగ్గరికి వస్తుంది. మరి అందమైన వాక్యాన్ని ప్రకటించి ఇదిగో మీ హృదయాన్ని నాకు ఇవ్వండి అని అన్నప్పుడు మన స్వరం విని ఆయన హృదయాన్ని ఇవ్వాలి. అనుభవించే కదా 2000 సంవత్సరాల కింద యేసుక్రీస్తు ఈ భూమి గురించి మనకు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి మరల మనము సంపాదించుకున్నాడు. మనం అందరం కూడా దేవుడు పుట్టించిన తర్వాత కొన్ని దినాలైన తర్వాత చెడిపోయినందుకు మరలా యేసుక్రీస్తు మన అందరి నుంచి మరలా హత్తుకొని ఆయన అమూల్యమైన రక్తాన్ని చెందించి మన కొరకు ఇదిగో ఈ రీతి మీరు వస్తున్నామంటే మన దేవుని మందిరానికి ఆయన యొక్క అమూల్యమైన మాటలు ఆయన రక్తం వలన మనము నీతి మందులుగా తీర్చబడ్డాం కాబట్టి దేవుని మనసు అర్థం చేసుకున్నాము కాబట్టి ఇక్కడ వస్తుంది. మనం వచ్చిన మనం అందరం కూడా దేవునికి జ్ఞానం అడగాలి. తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విన్నాయా. కాబట్టి స్వరం వినండి దేవుంది. దేవుని కొరకు బ్రతకండి, దేవుని కొరకు నిలబడండి, దేవుని పని చేయండి, దేవుని సహకారాలకు సాయం చేయండి. అందరం కూడా అడిగేటప్పుడు దేవునికి ఏమడగలమా? జ్ఞానం అడగాలి. మనం ఉన్న సమస్యలు ఎట్లయినా అడుగుతాం మనం, కానీ దేవునికి మెచ్చే విధానంగా ఉండాలి. ఒక దొంగ అడిగాడు, ప్రభు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఒక దానిని అడిగాడు. అలాంటి మంచి భక్తులను మనం మాదిరిని తీసుకొని వెళ్ళవెళ్ళ దేవుని కూడా మనం అందరం బ్రతకాలి. అడిగేటప్పుడు దేవునికి జ్ఞానం అడగాలి, మంచి పాటల స్వరంలో ప్రభావం అడగాలి. ఇక్కడ పాటలు పాడడం చాలా చక్కగా పాడడం వాళ్ళు అందరూ దేవుని వందనాలు చెల్లిస్తూ మరి వాక్యం
మీ హృదయంలో ఫలించాలని, మీరు అందరూ కూడా దేవుని కొరకు బ్రతకాలని కోరుచు ఈ వాక్యాన్ని ఇచ్చిన మా